పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 15, 2004లో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడు. ప్రతి జిల్లాకు ఫలానిది చేస్తాను అని హామీలు ఇవ్వడమే కాకుండా అదే విషయాలను మళ్ళీ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా ప్రతి జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో ఇవన్నీ చేస్తాను అని చెప్పి ప్రతి జిల్లాకు హామీ ఇచ్చాడు. 5 సంవత్సరాల తర్వాత ఇవాళ అడుగుతా ఉన్నా, ఏమయ్యా హామీలన్నీ అని అడుగుతా ఉన్నాను పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్నది అభివృద్ధి, ఆయన చేసింది ఏమిటి అని అంటే అవినీతి కాదా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఇంతటి అవినీతి యుగం బహుశా ఎవ్వరం కూడా ఎప్పుడు కూడా చూడని కూడా చూసి ఉండం. అంతటి దారుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మనకు కనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారిని సొంత కూతురునిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన బాబు గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు అన్నది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి బాబు మాటలు ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ అందరితో నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చంద్రబాబు నాయుడు గారు చేయని మోసం ఉండదు, చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర కూడా ఉండదు. మీరంతా కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఉన్నది లేనట్టుగా చూపిస్తారు ఈ 12 రోజులు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు ఈ 12 రోజులు. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు యుద్ధం చేసేది. ఇవాళ ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నాం అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. వీళ్ళంతా కూడా ఒకటై ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు, ఒక అబద్ధాన్ని నిజంగా చూపిస్తారు, మోసాన్ని జరిగిపోయినట్టుగా చేస్తారు ఈ పెద్దోళ్ళంతా కూడా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా మీ అందరితో. ఎన్నిక నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా ఆయన చేయబోయే అతిపెద్ద కుట్ర ఏమిటో తెలుసా? మీ గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. మీ ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బు మీ ప్రతి చేతికి ఇస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు పెట్టి మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మీరంతా మీ గ్రామాలకు వెళ్ళాలి, మీరంతా మీ వార్డులకు వెళ్ళాలి. ఆ వార్డుల్లో ఆ గ్రామాలలో మీరంతా ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అమ్మను కలవాలి, ప్రతి తాతను కలవాలి, ప్రతి అన్నను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు అభిగమత్తక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. Please subscribe the Janahitam TV.